సార్ ఆన్సర్ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. వినపడుతుందండి? వినపడుతుందండి? వినపడుతుంది సార్, క్యారీ ఆన్ ప్లీజ్. మీకు ఓకే ఓకే సార్, విన్నాం కదా సార్. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మాట్లాడారు, తర్వాత కాంగ్రెస్ నాయకులు బాజీ గారు మాట్లాడారు, విన్నాం. ఇంకా ఇలాగే మేము గత 5 ఏళ్లుగా పోరాడింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవినీతిపై మేము పోరాడాం. అనేక అష్ట కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ప్రాణాలకు తెగించి పోరాడాం తెలుగుదేశం పార్టీ తరఫున. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఏ శాఖ చూసినా ఏముంది గర్వకారణం అవినీతిమయం అని చెప్పి అంతా అవినీతిమయం. ఇప్పుడు 125 కోట్లు కేవలం దోచుకోవడం కోసం పెట్టినటువంటి ఒక పేలవమైనటువంటి పథకం అది. ఒక డబ్బులు దండుకోవడానికి విసిరిన వల లాంటి ప్రోగ్రాం అది. కేవలం దాంట్లో రోజా గారి యొక్క దోపిడీ తత్వాన్ని కోసం పథకాన్ని పెట్టి దాని ద్వారా డబ్బు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు లాక్కుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ మా తూర్పుగోదావరి జిల్లాలో ఎదుర్లంక అనే విలేజ్ ఉంటుంది. అక్కడ గోదావరిలో పడవల పోటీలు పెట్టారు. పడవల పోటీలు పెట్టి అక్కడ విద్యార్థులతోటి కాగితపు పడవలతో పోటీలు నిర్వహించారు. ఈ అంత ప్రహసనం, ఇది అంత హాస్యాస్పదంగా జరిగింది ప్రోగ్రాం. తర్వాత ఏంటంటే ఆ స్టేడియంస్ లీజుకి తీసుకున్నారు. వాటరింగ్, కరెంటు లైటింగ్, కరెంటు ఇటువంటి అవన్నీ కూడా అవినీతే. భోజనాలు 1000 మందికి పెడితే 10,000 మందికి బిల్లు రాశారు. ఆ క్రికెట్ కు సంబంధించినటువంటి ఆ వికెట్లు కానీ, బ్యాట్లు కానీ, బాల్లు కానీ అవన్నీ కూడా అవినీతిమయం. దాని మీద మళ్ళీ స్టిక్కర్లు జగన్ గారి బొమ్మతో, అదొక పెద్ద స్కామ్. ఈ విధంగా 125 కోట్ల రూపాయల్లో దాదాపు ఈవేళ విజిలెన్స్ ఇచ్చింది 40 కోట్ల అవినీతి అని ఇచ్చినా కూడా టోటల్ అమౌంట్ దోపిడీ జరిగింది. దానివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరలేదు, ఒక విద్యార్థికి కూడా ప్రయోజనం చేకూరలేదు. విదేశాల నుంచి కూడా ఎవరెవరినో బౌన్సర్స్ ని, డాన్సర్స్ ని, ప్రైవేట్ వ్యక్తులను కూడా తీసుకొచ్చి అదొక సినిమా పక్కీలో కూడా కొన్ని చోట్ల ఆ క్రీడలు నిర్వహించారు. మరి అట్లా ఎందుకు చేశారు, ఎవరు చెప్పారో ఆ తాటి క్రీడల్లో? ఇప్పుడు క్రీడల ముఖ్యోద్దేశం ఏంటంటే, ఎందరో మట్టిలో కొట్టుకుపోతున్నారు మాణిక్యాలు లాంటి క్రీడాకారులు మన పల్లెటూరుల్లో, మన గ్రామాల్లో. నిజంగా వాళ్ళకి సాన పెడితే ఒక్కొక్కరు ఒక వజ్రం అన్నమాట. ఒక్కొక్క ధోనీలు అవుతారు, కపిల్ దేవులు అవుతారు, గవాస్కర్లు అవుతారు. అంత గొప్ప క్రీడాకారులు గ్రామీణంలో ఉన్నారు. వాళ్ళు రోడ్డు పక్కన ఆటలు ఆడతారు, అద్భుతమైనటువంటి ఆటలు, హై జంపులు, లాంగ్ జంపులు, జిమ్నాస్టిక్స్, క్రికెట్, ఎన్ని ఆటలండి. స్విమ్మింగ్ చేసే వత్తాదులు ఉన్నారు ఇక్కడ. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు గోదావరి ఈదుకుంటూ అవతలకు పోతారు మా దగ్గర పిల్లగాళ్ళు. అటువంటి కుర్రాళ్ళని బయటికి తీసి పెట్టి దేశానికి అందించాల్సినటువంటి ఈ ప్రోగ్రాము పక్కదారి పట్టి కేవలం నిధుల వేటగా అవినీతిమయంగా ఆ క్రీడల మంత్రి గారు రోజా గారు దాన్ని చేశారు. మరి ఆవిడ ఈవేళ ఏం మాట్లాడతారంటే, నోరిప్పితే మొన్నే మాట్లాడారు. ఎంత పరుష పదజాలం ఉపయోగిస్తారంటే, మనకి తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలంటే, తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, ఏరులా సెల ఏరులా, గలగల కలగల అని చెప్పి అంటారు. తెలుగువారి తోటలో ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా అంటారు. అంత తెలుగింటి ఆడపడుచు అంత మృదువుగా, అంత సునిశ్చితంగా, అంత ఒద్దికగా, మర్యాదగా ఉండాలి. కానీ ఆవిడ గాలికి గెలిచారు, గాలి నా కొడుకులు అని చెప్పి మాట్లాడతారు. మరి ఇప్పుడు గాలి వచ్చింది, అవినీతి. ఈ అవినీతి గాలిలో ఆ గలీజు, ఆ చెత్త చెదారం, దుమ్ము ధూళి కొట్టుకుపోతుంది కదా, జైల్లోకి పోతుంది కదా. దీనికి ఏం చెప్తారు ఆవిడ? ఇన్నాళ్ళు లేట్ అయింది. కారణం ఏంటంటే, 2 IAS ఆఫీసర్లు ఈ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారు. అయినా కూడా ప్రభుత్వం దీని మీద చొరవ చూపి విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది. విజిలెన్స్ టేకప్ చేయడం, మళ్ళీ బయటకు నివేదిక ఇవ్వడం కూడా లేట్ అయింది. అంతే, లేట్ అవుతుంది తప్ప వాస్తవాలు బయటకు వస్తాయి. అవినీతి చిట్ట అనేది మొత్తం టోటల్ చిట్ట, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అవినీతి చిట్ట అంతా కూడా బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా అందరూ జైలుకి వెళ్ళక తప్పదు. చట్టం నుండి తప్పించుకునే అవకాశం వీళ్ళకి లేదు. ఇంత దారుణమైనటువంటి పథకాలు ఏ గవర్నమెంట్లో. అలాగే నాడు నేడు పెట్టారు, అదొక ప్రహసనం. అక్కడ అంతే,
ఏదో రంగులు నీళ్లు కలిపేసి రంగులు వేసేసి ఆటోమేటిక్గా ప్లాస్టిక్ పైపులు వేసేసి బాత్రూంలో ఓవర్ ట్యాంకులు అందులో నీళ్లు లేవు, ఇప్పుడు ఆ ట్యాపులు లేవు, ఫ్యాన్లు లేవు, ఇరిగిపోయినాయి ఫ్యాన్లు, ఆ కలర్స్ లేవు, ఏమి లేవు, కోట్లాది రూపాయల నిధులు గాలిలో కలిసిపోయాయి. తినేశారు మొత్తం, శాసనసభ్యులు తినేశారు, వైసీపీ శాసనసభ్యులు. ఆ రెండిట్ల మీద కూడా మేము యుద్ధం చేసాం. ఈ రెండు బోగస్ ప్రోగ్రామ్స్ ఇవి అని మేము అడుగడుగున అడ్డుకున్నాం. ఈ ప్రోగ్రాం రెండు 5 ఏళ్ళు ఇది అవినీతి 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 ఆడుదాం ఆంధ్ర అనేది అది దారుణమైనటువంటి ప్రోగ్రాం, ఇది ఆంధ్రాను పాడు చేసే ప్రోగ్రాం, ఇది దోపిడీ చేసే ప్రోగ్రాం ఇది అని చెప్పి 2 ప్రోగ్రాంల మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. 5 సంవత్సరాలు మాట్లాడాం మేము. మా దగ్గర అన్ని కూడా లెక్కలు మేము తీసి చూపించాం. అలాగే బాజీ గారు చెప్పారు, ఇప్పుడు ఒక అధికారి 12 కోట్లు తన ప్రియురాలికి పంపించాడని చెప్పి. ఇది మరి ఎంత వింతండిది. కాబట్టి మేము కోరేది ఒకటే, అవినీతికి ఎవరు పాల్పడినా వాళ్ళు ఖచ్చితంగా చట్టానికి లొంగిపోవాలి, చట్టం వాళ్ళని శిక్షిస్తుంది. భావితరాలకి ఇటువంటి అవినీతి లేకుండా రాష్ట్రంలో చేయాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం, ధ్యేయం. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. అవి ఒక పక్క వైసీపీ అవినీతిని ప్రజల ముందు పెడుతూ దాన్ని నిరూపిస్తూ కోర్టులకు పంపిస్తూ, ఈ మరో పక్క అభివృద్ధిని సంక్షేమాన్ని పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. 1 ఇయర్ అయినా కూడా 1 ఇయర్ ఏదో పెద్ద కాలం లాగా వాళ్ళు భావించి మళ్ళీ మా మీద అప్పుడే నిందలేసే కార్యక్రమం మొదలుపెట్టారు. 1 ఇయర్లో ఇన్ని చేసుకొచ్చాం, ఇన్ని చక్కబెట్టుకొచ్చాం. అందరికీ 1 ఇయర్లో ఇంకా అవినీతి బయటకు రాలేదు, ఎవరిని శిక్షించలేదనే అసంతృప్తి మా కార్యకర్తల్లో ఉంది, కూటమి కార్యకర్తల్లో ఉంది. ఇది ఒక పక్క. ఇంకా వాళ్ళేమో అన్ని అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లేదని చెప్తారు, ఉన్నది కూడా లేదని చెప్తుంటారు. పెన్షన్ 4,000 పెంచాం లేదంటారు. ఈవేళ ఫ్రీ బస్ ఇస్తున్నాం, రేపు 15వ తారీఖు ఈవేళ దాని విధి విధానాలన్నీ ప్రకటించడం జరిగింది, అది లేదంటారు. ఆ రైతులకి ఈవేళ మొన్న అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, అన్నదాత సుఖీభవ. ఏది చేసినా లేదంటారు. పిల్లలందరికీ తల్లికి వందనం పడింది లేదంటారు. ఏమిటండి ఇది? ఉన్నది చేసింది కూడా అమలు చేసింది కూడా లేదంటూ కేవలం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అవినీతి భాగోతాన్ని ప్రజల ముందు రాకుండా చేసుకోవడం కోసం, ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రభుత్వాన్ని వాళ్ళ వలలోకి లాక్కుంటూ వాళ్ళ ట్రాక్ లో పడే విధంగా చేస్తున్నాడు ప్రస్తుతం రాజకీయ వైసీపీ నాయకులందరూ. జగన్మోహన్ రెడ్డి